నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు హాజరైన పవన్ కళ్యాణ్ విశ్వవిద్యాలయ ఘనతను చారిత్రక ప్రాధాన్యతను కొనియాడిన డిప్యూటీ సీఎం. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు శ్రమిస్తున్నాం. బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ వెల్లడి. అనంతపురంలో పచ్చదనం రావడానికి కూడా తానే కారణమని చెప్పుకోవడం చంద్రబాబు కామెడీకి పరాకాష్ట. వైసీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా. సీఎం సహాయనిధి పేదలకు వరం. గూడూరు టీడీపీ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. ఆంధ్ర యూనివర్సిటీ కేవలం ఒక విద్యా ప్రాంగణం కాదని వ్యక్తిత్వంతో విలువలతో జాతి నిర్మాణంలో భాగస్వామిగా నిలిచిన భారతీయ వారసత్వ సంపదకు ప్రతీక అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 100 ఏళ్లు పూర్తి చేసిన సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఏయూ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగా కల్చరల్ ఫెస్ట్ 2026లో ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ఘనతను స్మరించుకున్నారు. వ్యాప్తంగా విద్యను అందించే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు చాలా ఉన్నప్పటికీ అంటే 100 సంవత్సరాలు మన స్వాతంత్రం కంటే ముందు నుంచి ఉన్నది. కొన్ని తరాలను తీర్చిదిద్దుతూ అద్వితీయమైన జ్ఞానాన్ని అందించే విద్యా సంస్థలు మటుకు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కొన్నే ఉన్నాయి. ఆ కొద్ది సంస్థల్లో సగర్వంగా శతాబ్ద కాలం పాటు ఎన్నో వేల మంది మేధావుల్ని సమాజానికి అందించిన మన చరిత్ర మన ఆంధ్ర విశ్వకళా పరిషత్ మన ఆంధ్ర యూనివర్సిటీకి దక్కుతుంది. సో మనందరం గర్వపడాలి. మీరు మరింత గర్వపడాలి. దీంట్లో భాగస్వామ్యం అయినది. ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణం కేవలం ఒక క్యాంపస్ మాత్రమే కాదు. ఇది విలువలతో వ్యక్తిత్వంతో దేశ నిర్మాణంలో భాగస్వామిగా నిలిచి శతాబ్ద కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న భారతీయ వారసత్వ సంపదకు చిహ్నం. 1926లో ఉన్నతమైన విద్యని అందించాలని గొప్ప సంకల్పంతో మేధస్సు, సంస్కృతి, దేశ నిర్మాణం అనే 3 స్తంభాలపై ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పడింది. ఇక్కడ విద్యను పూర్తి చేసుకొని బయటికి వెళ్ళిన వారు కేవలం ఉద్యోగాల కోసం కాదు, వివిధ రంగాల్లో సమాజాన్ని ముందుకు నడిపే నాయకులుగా, మేధావులుగా, వ్యవస్థలో మార్పు తీసుకొచ్చే బలమైన శక్తిగా నిలిచారు. అలాంటి భవిష్యత్తుకి మీరు కూడా అడుగులేస్తూ ఉన్నారు. దేశ నిర్మాణం, సమాజ నిర్మాణం, దేశ ప్రగతికి తోడ్పడే మీ ముందు తరాలు ఎలా చేశారో మీరు కూడా దానికి సంసిద్ధం అవుతున్నారు. మేధస్సుతోటి పోటీ పడలేను నేను. ఎందుకంటే మనుషుల్ని కదిలించగలిగేది, సమాజాన్ని ముందుకు నడిపించేది అలాంటి మహానుభావులు ఇలాంటి వ్యవస్థని మనం ప్రతిష్ఠిస్తే అలాంటి వ్యవస్థకి అతిథిగా రావాలంటే కూడా నాకు అర్హత ఉందా అనుకుంటాం. నాకు అర్హత ఉందో లేదో ఈయన పక్కన పెడితే మీరు ప్రేమతో పిలిచారు, అందుకుని వచ్చాను. మీరు నిష్పక్షపాతంగా మనసులో ఉన్న అభిప్రాయం చెప్పమంటే ఇలాంటి విశ్వవిద్యాలయాలకు వచ్చి, అలాంటి మహానుభావులు నడిపిన విశ్వవిద్యాలయాలకు వచ్చి నేను ఇలాంటివి చెప్పడం నిజంగా నాకు ఇష్టం లేదు. కానీ ప్రేమ అంటే ఒకసారి మీతో పంచుకుంటే ఇది తెలుస్తుంది మీకు. ఒకసారి నేను ఎందుకు చెప్పడానికి వచ్చానంటే చప్పట్లు కొట్టాల్సింది నాకు కాదు, మహానుభావులు చప్పట్లు కొట్టాను చెప్పడానికైనా ఇలాంటి సందర్భాన్ని వాడుకోవచ్చని వచ్చాను. మన జీవితంలో
ఎటువైపు వెళ్ళాలి అనే మార్గాన్ని ఎంచుకునే ఆలోచన మనకి చదువుతో యూనివర్సిటీతో మొదలవుతుంది. కానీ ఆ గమ్యాన్ని ఎలా చేరుకోవాలని మనం స్వశక్తితోనే మనం నిర్ణయించుకోవాలి. మీరు కేవలం ఈ విశ్వవిద్యాలయం విద్యార్థులు మాత్రమే కాదు, మీరు ఈ విశ్వవిద్యాలయం భవిష్యత్తు. మీరు ఇక్కడ గడిపే సంవత్సరాల్లో మీ జీవితంలో ముఖ్యమైన క్షణాలు, మీ ఆలోచనలు తీర్చిదిద్దే అద్భుతమైన క్షణాలు. దేశ భవిష్యత్తుకు మీరే నావికులు. మీ విలువల్ని నిర్మించే క్షణాలు, మీ దిశని నిర్ణయించే క్షణాలు ఇవి. విద్య అంటే పుస్తకాల్లో ఉన్న జ్ఞానం మాత్రమే కాదు, సమస్యల్ని ఎదుర్కోగలిగే ధైర్యం, సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం, సమాజానికి ఉపయోగపడే బాధ్యత. ఆర్థిక లోటు అవరోధాలను అధిగమించి అభివృద్ధి సంక్షేమాల సంతులనతో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపించే లక్ష్యంతో 2026-27 సంవత్సర బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ అన్నారు. కాకినాడ కలెక్టరేట్లో బడ్జెట్లో పొందుపరిచిన లక్ష్యాలను, దీర్ఘకాలిక సుస్థిర ప్రయోజనాలను ప్రజాప్రతినిధులకు, అధికారులకు వివరించేందుకు ఆయన బడ్జెట్ అవుట్రీచ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూ అభివృద్ధి సంక్షేమాలకు లోటు లేకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు శ్రమిస్తున్నామన్నారు. కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అవుట్రీచ్ కార్యక్రమం లక్ష్యాన్ని వివరించి 2026-27 రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కీలకమైన అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి కొండబాబు, పంతో నానాజీ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వరుపుల సత్యప్రభ, డీసీసీబీ చైర్మన్ తుమ్మా రామస్వామి, మాజీ ఎమ్మెల్యేలు వర్మ, పెన్నెం దొరబాబు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో బడ్జెట్ అంటే మన రాష్ట్రంలో 26-27 సంవత్సరానికి బడ్జెట్ అలికేషన్ ఎలా చేశారు, ప్రత్యేకంగా సంక్షేమ పథకాలకి, డెవలప్మెంట్స్కి, అదేవిధంగా ఈ జిల్లాకి ఎలా చేశారనే దాని మీద ప్రజాప్రతినిధులందరితో కూర్చొని డిస్కస్ చేయమని కోరిన ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం ఇచ్చారు. అదేవిధంగా ప్రతి శాసనసభ్యుడు తన యొక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న మండల నాయకులతో కూడా ఈ యొక్క బడ్జెట్ విషయాలు తెలియజేయాలి. ఎందుకనంటే రాష్ట్రం ఎలా విడిపోయిందో అందరికీ తెలుసు. ఆ రోజు కంబైన్డ్ స్టేట్ రెండుగా విడిపోవటం, ఎక్కువ ఆదాయం ఉన్న హైదరాబాద్ నగరం పోవటం, మనకు ఆదాయం తగ్గిపోవటం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే తెలంగాణకి ఎక్కువ, మనకు తక్కువ. అంతేకాకుండా 16,000 కోట్ల అప్పుతో వచ్చిన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని గవర్నర్ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వం చేసిన అవకతవకలు కూడా అనేక అవకతవకలు, పర్టికులర్గా ఆర్థిక వ్యవస్థని ఎలా నడపాలో అనే యొక్క జ్ఞానం లేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆఖరికి ప్రజలు కట్టిన, మున్సిపాలిటీలో కట్టిన ప్రజల ట్యాక్సులను కూడా డైవర్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలకి మ్యాచింగ్ ఫండ్ కూడా ఇవ్వలేక ఆ యొక్క అమౌంట్ కూడా బాగొట్టుకున్నారు. ఉదాహరణకి నా మున్సిపాలిటీలోనే 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 2019 ఫిబ్రవరి నెలలో 5,350 కోట్లు శాంక్షన్ చేయించాం. ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన షేర్ తక్కువ షేర్ది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి 5,350 కోట్లు పోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి గారు దాన్ని రివైజ్ చేసి ఇప్పుడు టెండర్లు బిల్స్ స్టార్ట్ అని ఒక ఉదాహరణ. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం మున్సిపాలిటీలో ప్రజలు కట్టిన ట్యాక్స్లో 3,000 కోట్లు డైవర్ట్ చేశారు. ఆ 3,000 కోట్లని అంటే జనరల్గా ఏంటంటే మున్సిపాలిటీస్ అంటే సపరిపాలన, వాళ్ళ ట్యాక్స్లు వాళ్ళే కలెక్ట్ చేసుకొని వాళ్ళు కౌన్సిల్లో పెట్టుకొని ఏ వార్డులో రోడ్డు వేయాలి, ఏ వార్డులో ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, ఏ వార్డులో కన్వెన్షన్ సెంటర్ కట్టాలని కౌన్సిలర్ నిర్ణయించుకొని ఖర్చు పెట్టుకోవాలి. అలా కాకుండా లాస్ట్ గవర్నమెంట్ ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేసింది 3,000 కోట్లు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిన ఆ 3,000లో గవర్నర్ ముఖ్యమంత్రి గారు 1,700 కోట్లు యాక్చువల్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈరోజుకి ఇచ్చింది. త్వరలో 1,300 కూడా ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రీన్ ఛానల్ ఇచ్చారు. ఏ మున్సిపాలిటీ డబ్బులు వాళ్ళ దగ్గరే పెట్టుకుని వాళ్ళే ఖర్చు. ఇలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసింది. ఎగ్జాంపుల్ నా డిపార్ట్మెంట్ చెప్పా, ఇదే విధంగా అన్ని డిపార్ట్మెంట్లు, ఆల్ డిపార్ట్మెంట్స్ అదే విధంగా చేసింది. అయితే ఈ యొక్క బడ్జెట్ మన 26-27లో ఏదైతే బడ్జెట్ పెట్టామో
దాంట్లో ఏ ఐటెంకి ఎంత పెట్టాము, అసలు ఎంత ఆదాయం వస్తుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ మంది ఎంత, పక్క రాష్ట్రాలది ఎంత, ఇవన్నీ ప్రజాప్రతినిధులకు తెలియాలి. అందుకని జిల్లా లెవెల్లో ఇన్ఛార్జ్ మంత్రిగా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో యాక్చువల్గా పెట్టమన్నారు. దాని మీద ఈరోజు డిస్కస్ చేసాం. ముఖ్యంగా తీసుకుంటే పాపులేషన్ పరంగా మనది 58%, మన నుంచి విడిపోయిన వాళ్ళది 42%, కానీ మన ఆదాయం 46%. పాపులేషన్ 58%, ఆదాయం వచ్చి అప్పుడు 46%. అయితే మీకు అందరికీ తెలిసిందే, ఈరోజు తీసుకుంటే ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో 3,87,000. సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా అంతా నేనే చేశానంటూ సాగిస్తున్న ప్రసంగాలు అత్యంత హాస్యాస్పదంగా మారాయని వైసీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనంతపురంలో పచ్చదనం రావడానికి కూడా తానే కారణమని చెప్పుకోవడం చంద్రబాబు కామెడీకి పరాకాష్ఠని మండిపడ్డారు. హంద్రినీవా ప్రాజెక్టును 40 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు కుదించి రాయలసీమ గొంతు కోసం చరిత్ర చంద్రబాబును ధ్వనిమెత్తారు. అమరావతి పేరుతో 51,000 కోట్ల అప్పు చేసి అందులో 13,000 కోట్లను కాంట్రాక్టర్ల కమిషన్ రూపంలో దోచుకుంటున్నారని ఆరోపించారు. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అని. ఇప్పుడు కూడా తింటే గారెలు తినొచ్చేమో కానీ వింటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టు కామెడీ వినాలి అన్నటువంటి నానుడు కూడా తీసుకురావాలి. ప్రతి విషయంలో కూడా ఎక్కడికి వెళ్ళినా ఏమి చేయకపోయినా కామెడీగా మాట్లాడేటువంటి మాటలు నిజంగా ప్రజలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో అనేక సార్లు చూసాం. నా వల్లే ప్రపంచంలో ఐటీ వచ్చింది, కంప్యూటర్ నేనే కనిపెట్టాను, తమ్ముళ్ళు ఆ ఫోన్ మీ చేతిలో ఉండేది నేనే కనిపెట్టాను, కొత్తగా గ్యాస్ నేనే ఎట్లా వండాలా గ్యాస్ పైన అనేది నేర్పించాను. ఇలాంటి మాటలు మాట్లాడుతూ వస్తున్నట్టు నవ్వుకుంటున్నారని తెలిసినా కూడా ఆయన పదే పదే ప్రజలపైన రుద్దడానికో లేకపోతే అది కామెడీగా ఉందని చెప్పి హాస్యం చేయడానికి చెప్తున్నాడో కానీ అది నిజంగానే కామెడీగా బాగా నవ్వుకుంటూ చూస్తాం. రీసెంట్గా తన అనంతపూర్ పర్యటనలో అక్కడ హార్టికల్చర్ రావడానికి కానీ చెట్లు పెరగడానికి కానీ ఆ పచ్చదనం రావడానికి నేనే కారకుడని చెప్తున్నాడు. అక్కడ నిజంగా ఒక్కసారి తన గుండెలపైన చేసుకొని చెప్పమని చెప్పాడు. మేము ఈ విషయాలు అనేక సార్లు చెప్పా. తను చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారానికి మళ్ళీ ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నంలో భాగంగా మరొకసారి తెలియజేస్తాం. హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రినీవా సృజల స్రవంతి ఎవరి వలన నీళ్లు వచ్చాయి, ఎప్పుడు టెండర్లు పిలిచారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎప్పుడు ఆ ప్రాంతానికి నీళ్లు చేరాయన్నటువంటి వివరాలు నీకు తెలిసినా కూడా పదే పదే నేనే చేసినటువంటి మాటలు మాట్లాడుతున్నావు. గౌరవ పెద్దలు ఎన్టీ రామారావు గారు కానీ గౌరవ ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈయన 2 సార్లు 3 సార్లు గౌరవ ఎన్టీ రామారావు గారు ఒకసారి శంకుస్థాపన మాత్రమే చేశారు. ఒక్క అడుగు ముందరికి చంద్రబాబు నాయుడు గారు రామారావు చేసిన శంకుస్థాపన తప్పు, ఆయన ఏదో 40 టీఎంసీలకు అన్నాడు, ఆయన హయాంలో ₹1 కూడా ఖర్చు పెట్టలేదు అనుకోండి. ఈయన హయాంలో కూడా ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఆ 40 టీఎంసీలు ఎందుకు పని లేకుండా అది సాధ్యపడదు, అది 5 టీఎంసీలకు కేవలం త్రాగునీరుకే ఉపయోగపడే విధంగా అని చెప్పి కుదించి జీవో ఇచ్చాడు. శంకుస్థాపన చేసి కూడా ఈ మహనీయుడు. అటువంటి పరిస్థితులలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ జీవోని తీసేసి మరొకసారి వివరిస్తున్నా, ఆ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 5 టీఎంసీలకు కుదించినటువంటి త్రాగునీటికే పరిమితం అన్నటువంటి ప్రాజెక్ట్ని మరి రాజశేఖర గారు ఆ జీవోని రద్దు చేసి తను మళ్ళా 40 టీఎంసీలకు తను మళ్ళా జీవో ఇచ్చి డబ్బులు 5 సంవత్సరాలలోనే పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి ప్రాజెక్ట్ను కంప్లీట్ చేసినటువంటి మహానాయకుడు, మహా వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో పోతిరెడ్డిపాడు అయిపోయి ఇటుపక్క ప్రాంతాలన్నీ సస్యశ్యామలంగా ఉన్నా, మరొక పక్క కరువు ప్రాంతాలు జైసల్మార్ తర్వాత ఎడారి ప్రాంతంగా మారబోతుంది అనంతపురం జిల్లా అన్నటువంటి దగ్గర నుంచి ఈరోజు దేశంలోనే టాప్ మోస్ట్ హార్టికల్చర్గా డెవలప్ అయినా ఈయన చెప్పేటువంటి ఆ పచ్చదనం వచ్చినా దానికి కారకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రారంభం చేసి 2009 ఆయన మరణించేది దాదాపుగా కంప్లీట్ స్టేజ్ తీసుకొచ్చారు. మళ్ళా కొంచెం ఆలస్యమైన 2012లో హంద్రినీవాకు నీళ్లు వచ్చాయి. నీ హయాంలో కనీసం పని కూడా మొదలు పెట్టలేదు.
కేవలం నీ పేరుతో బోర్డులు వేసుకున్నావు, ₹1 కేటాయించలేదు. ఇది గుర్తు నీకు తెలిసినా కూడా అక్కడ జరిగినటువంటి మంచిని ఇంకొకరి పేరు చెప్పలేక నీ పేరు వాడుకుంటున్నావు, అంతకుమించి చేయలేదు. ఈరోజు గుండెలపై చేసుకొని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, నీ వలన హంద్రినివా అయిందా? నువ్వు 5 టీఎంసీలు కుదించినటువంటి మాట వాస్తవమా కాదా? 2 సార్లు శంకుస్థాపనకు వివిధ ప్రదేశాలకు వచ్చి ₹1 కూడా కేటాయించుకున్నటువంటి మాట వాస్తవమా కాదా? జీడిపల్లి వరకు ఏ సంవత్సరంలో నీళ్లు వచ్చాయి? జీడిపల్లి రిజర్వాయర్ అయిపోయి పైన మారల గాని గొల్లపల్లె గాని అటుపక్క ఈరోజు నీ కుప్పంకు నీళ్లు పోయేటువంటి వరకు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.